స్నేహితులారా, ఒక్క క్షణం ఆలోచించండి. మీ మనసు పూర్తిగా మీ మాట వింటే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించగలరా? మీరు శాంతించు అని చెప్పగానే మనసు ప్రశాంతంగా మారిపోతే, ఏకాగ్రతగా ఉండు అని ఆదేశిస్తే అది ఎక్కడికి చెదరకుండా మీ లక్ష్యంపై మాత్రమే నిలిచితే, ఇదేదో కల కాదు, ఇది అసాధ్యం కాదు, ఇదొక విద్య. ఈరోజు ఆ విద్య యొక్క రహస్యాన్ని మనం అర్థం చేసుకోబోతున్నాం. పెద్దలు ఎందుకన్నారు, మనసును జయించినవాడు ప్రపంచాన్ని జయించినవాడే అని? గౌతమ బుద్ధుడు ఎందుకు చెప్పారు, మనసే అన్ని, నువ్వు ఎలా ఆలోచిస్తే అలా మారతాగు అని? శాస్త్రాలు ఎందుకు పదే పదే చెబుతున్నాయి, మనిషి బంధానికి కూడా మోక్షానికి కూడా కారణం మనసే అని? ఎందుకంటే అసలైన యుద్ధం బయట కాదు, మన లోపలే జరుగుతోంది. ఈ అంతర్గత యుద్ధంలో గెలిచినవాడికి బయటి ప్రపంచంలో ఏ సమస్య కూడా పెద్దగా అనిపించదు. ఇప్పుడు మీ జీవితాన్ని గమనించండి. మీరొక ముఖ్యమైన పని చేయడానికి కూర్చుంటారు. అంతలోనే గతంలో జరిగిన ఏదో బాధ గుర్తుకొస్తుంది, లేదా ఇంకా జరగని భవిష్యత్తు గురించి భయం మొదలవుతుంది, లేదా పనికిరాని ఆలోచనలు వరుసగా వస్తాయి. మీరు ఏకాగ్రత కోరుకుంటే మనసు అటూ ఇటూ లాగుతుంది. శాంతి కోరుకుంటే గందరగోళం సృష్టిస్తుంది. ధైర్యం కావాలంటే భయాన్ని పెంచుతుంది. అసలు నిజమేంటో తెలుసా? మీ అతిపెద్ద శత్రువు మీ తలలోనే కూర్చున్నాడు. అతన్ని మీరు అదుపులో పెట్టగలిగితే ఇక మీకు ఏ లక్ష్యం అసాధ్యం కాదు. చాలామంది అంటారు, మనసు కుదుట పడటం లేదు, ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతున్నాను, నాకు నేనే కంట్రోల్ లేను అని. కానీ ఎప్పుడైనా అడిగారా, మనసు ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? వాస్తవం ఏమిటంటే, మనసు ఒక కోతి లాంటిది. దానికి దిశ ఇవ్వకపోతే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు ఎప్పటికీ దూకుతూనే ఉంటుంది. ఉదయం లేవగానే మొబైల్, సోషల్ మీడియా, అవసరం లేని వీడియోలు, ఇతరులతో పోలికలు, ఆందోళనలు, ఇలా మన శ్రద్ధ రోజంతా చీలిపోయి చిన్న చిన్న ముక్కలవుతుంది. అప్పుడు అసలు ప్రశ్న వస్తుంది, మనసును ఎలా నియంత్రించాలి? దాని శక్తిని ఎలా ఉపయోగించాలి? ఏకాగ్రతగా ఎలా మార్చుకోవాలి? దీనికి సమాధానం ఆధునిక మనోవిజ్ఞానంలోనూ ఉంది, ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానంలోనూ ఉంది. విజ్ఞానం ఏమంటోంది తెలుసా? మనసు అనేది అలవాట్లతో తయారవుతుంది. మీరు రోజూ ఏ ఆలోచనలను పోషిస్తారో మీ మెదడు అదే దారిని బలపరుస్తుంది. ఆ దారిలోనే మనసు మళ్లీ మళ్లీ పరిగెడుతుంది. చివరికి అదే మీ సహజ ఆలోచన విధానం అవుతుంది. గుర్తుంచుకోండి, మనసు ఒక సాధనం మాత్రమే, యజమాని మీరు. మీరు యజమానిగా మారనంతవరకు మనసు మిమ్మల్ని నడిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనసును మీ అదుపులోకి తీసుకురావడానికి 5 శక్తివంతమైన పద్ధతులను తెలుసుకుందాం. 1. బ్రహ్మ ముహూర్త శక్తి. ఉదయం 4 నుంచి 6 మధ్య సమయం మనసు అత్యంత ప్రశాంతంగా ఉండే సమయం. ఈ సమయంలో మెదడులో స్పష్టత పెరుగుతుంది, ఏకాగ్రత సహజంగా వస్తుంది. ఈ సమయాన్ని గెలిచినవాడు రోజంతా గెలుస్తాడు. 2. శ్వాస ద్వారా మనసు నియంత్రణ. శ్వాస మరియు మనసు విడదీయలేనివి. శ్వాస నెమ్మదిగా ఉంటే మనసు శాంతిస్తుంది. ప్రతిరోజు 10 నిమిషాలు అనులోమ విలోమ లాంటి ప్రాణాయామం చేస్తే మనసు మీ మాట వినడం మొదలుపెడుతుంది. 3. ఆలోచనలను మధ్యలో ఆపే సాధన. అనవసరమైన ఆలోచన వచ్చిన క్షణంలో లోపల గట్టిగా చెప్పండి, ఆపు. తర్వాత శరీరాన్ని వేరే పనిలో పెట్టండి. ఈ సాధనతో పాత ఆలోచనల శక్తి తగ్గుతుంది. 4. మౌన ధ్యానం. ఆలోచనలను ఆపడానికి ప్రయత్నించవద్దు, వాటిని గమనించండి. మీరు సాక్షిలా మారినప్పుడు ఆలోచనల శబ్దం తానే తగ్గిపోతుంది. ఆ నిశ్శబ్దంలోనే నిజమైన ఏకాగ్రత పుడుతుంది. 5. సంకల్ప శక్తి అభ్యాసం. చిన్న నియమం పెట్టుకోండి, కానీ తప్పకుండా పాటించండి. మీరు మీ మాట నిలబెట్టుకున్న ప్రతిసారీ మీ మెదడు మీకు మద్దతు ఇస్తుంది. అప్పుడు మనసంటుంది, ఈ యజమాని మాట వినాలి అని. స్నేహితులారా, మనసును జయించినవాడు 1000 యుద్ధాలు గెలిచిన వాడికంటే గొప్పవాడు. ఈ ప్రయాణం ఒక్కరోజులో పూర్తి కాదు, కానీ మొదలుపెట్టిన రోజునుంచే మీ జీవితం మారడం మొదలవుతుంది.
మనసును శత్రువుగా కాదు, మీ అత్యంత శక్తివంతమైన మిత్రుడిగా మార్చుకోండి. అప్పుడు విజయం మీ వైపు నడుచుకుంటూ వస్తుంది.